హైదరాబాద్ నుంచి బైకుల మీద వచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఓ 10% దాకా ఉన్నారు. విజయవాడ, గుంటూరు, లేకపోతే ఇటు గోదావరి జిల్లాల వైపు. సాధ్యమైనంత వరకు ఒకవేళ రాదలుచుకుంటే పగటిపూట రండి. రాత్రిపూట్ల రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మొన్న పాస్టర్ ప్రవీణ్ ఉదంతం, సరే తను ఉదయం బిగించేసి రాత్రికి ప్రాణాలు కోల్పోయినటువంటి ఉదంతం. తాజాగా మరొక ఉదంతం, ఒక తండ్రి కష్టపడి పెంచితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినటువంటి అమ్మాయి తన తండ్రికి ఒక గిఫ్ట్గా ఇద్దామని చెప్పి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొన్నది. ఆ బైక్ తీసుకొచ్చి తండ్రికి గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేద్దాం అనుకుని బైక్ మీదన తన కొలీగ్తో కలిసి బయలుదేరింది. తీరా చూస్తే దారిలో ప్రాణాలు కోల్పోయినటువంటి ఉదంతం ఇది. చాలా ఆవేదన మిగిల్చినటువంటి అంశం. విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత స్థాయికి చేర్చిన తండ్రికి బైక్ను బహుమతిగా ఇచ్చేందుకు అదే బైక్ మీద స్వగ్రామానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి చెందారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జాతీయ రహదారి 65 మీద శనివారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందూరుకి చెందినటువంటి చెడే జనార్దన్కి కుమార్తె యశస్విని 24 ఏళ్ళు, ఓ కుమారుడు ఉన్నారు. యశస్విని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని. తన తండ్రికి బహుమతిగా ఇచ్చేందుకు హైదరాబాద్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ని ఇటీవల ఆమె కొనుగోలు చేశారు. ఆ బైక్ని తీసుకుని తోటి ఉద్యోగి అయిన తూర్పుగోదావరి జిల్లా ఉండరాజవరం మండలం వేలువెన్నుకు చెందినటువంటి బడ్డుకొండ నాగ అచ్యుత్ కుమార్ శుక్రవారం రాత్రి 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. శనివారం అర్ధరాత్రి 12:30కు మునగాల మండలం ఆకుపాముల దగ్గర రహదారి మీద చనిపోయిన గేదెను గుర్తించక దాన్ని ఢీకొని పడిపోయారు. అదే సమయంలో వెనక నుంచి వేగంగా వస్తున్న లారీ యశస్విని ఢీకొట్టి తల మీదుగా వెళ్లడంతో అక్కడే మృతి చెందారు. వాహనం నడుపుతున్న నాగ అచ్యుత్ కుమార్ గాయాలవడంతో కోదాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇలాంటివి విన్నప్పుడు చాలా బాధేస్తుంది. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.